హాయ్ స్టూడెంట్స్, టీఎస్ పాలిసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇదివరకే రిలీజ్ కావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది ఫిబ్రవరి 15వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. బట్ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఇంకా రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ అయితే అవ్వలేదు. ఇక్కడ వస్తుంది చూడండి, రిజిస్ట్రేషన్ ఫర్ పాలిసెట్ 2024 విల్ బి ఎనేబుల్ సూన్ అని చెప్పి వస్తుంది చూడండి. సో ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినా కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ డేట్స్ ఆర్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వస్తుంది. సో రిజిస్ట్రేషన్స్ అనేది ఇంకా అయితే స్టార్ట్ అయితే అవ్వలేదు. మనకు న్యూ డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు, ఓకేనా. అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేయగానే నేను మీకు అగైన్ డేట్స్ అయితే అనౌన్స్ చేస్తాను మీకు, ఓకేనా. సో రఫ్గా మనం ఒకసారి అయితే అబ్జర్వ్ చేద్దాం. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు ఏప్రిల్ 22వ తేదీ వరకు అయితే చెప్తున్నారు లాస్ట్ డేట్ అయితే. సో బట్ మనకు ఇప్పటి నుంచి బిగిన్ అవుతుందనేది డేట్ అయితే ఫిబ్రవరి 15 చెప్పారు, బట్ ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. మేబీ ఈ డేట్స్ అంతా కూడా అగైన్ రీషెడ్యూల్ చేయవచ్చు. రీషెడ్యూల్ చేస్తే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను, ఓకే. బట్ మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 22వ తేదీ అంటున్నారు. సో 250 రూపాయలు అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ అయితే 500 రూపాయలు పే చేసుకొని ఈ టీఎస్ పాలిసెట్ 2024 ఎగ్జామ్కి అయితే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి, ఓకే. ఏప్రిల్ 24వ తేదీ వరకు విత్ లేట్ ఫీ, ఓకే. విత్ లేట్ ఫీ 100 రూపాయలతోటి ఏప్రిల్ 24వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అలానే ఏప్రిల్ 26వ తేదీ వరకు 300 రూపాయలు ఎక్స్ట్రా లేట్ ఫీ తోటి ఏప్రిల్ 26వ తేదీ వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. ఎగ్జామ్ వచ్చేసరికి ఈ టీఎస్ పాలిసెట్ 2024 ఎగ్జామ్ వచ్చేసరికి మే 17వ తేదీ అని చెప్తున్నారు. సో మే 17వ తేదీన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, ఓకే, యాజ్ పర్ ద నోటిఫికేషన్లో. రిజల్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ అయిపోయినటువంటి 12 రోజుల తర్వాత ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్, ఈ టీఎస్ పాలిసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి డేట్స్ అయితే మనకైతే అవైలబుల్లో ఉన్నటువంటి డేట్స్ అయితే ఇవి. అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఒక ఇన్ కేస్ ఈ డేట్స్ కూడా రీషెడ్యూల్ చేసి ఇది కూడా నేను అప్డేట్ అయితే చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను, ఓకేనా. సో స్టూడెంట్స్, ఇది అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.